హాయ్, దిస్ ఈజ్ అను ఆయుర్వేదన్ మెంటల్ హెల్త్ ట్రైనర్. మనం ఈ రోజుల్లో బాగా వింటున్నాము. అది కూడా జాబ్ చేసే అబ్బాయిల, అమ్మాయిలలో ఎప్పుడు బ్రేకప్స్, లవ్ బ్రేకప్, లేదు అంటే పెళ్లి దాకా వచ్చి మ్యారేజ్ మధ్యలో ఆగిపోయింది. ఇటువంటి కంప్లైంట్స్ అండ్ ఇటువంటి డిప్రెస్డ్ ఇష్యూస్, టాపిక్స్ అనేవి ఎక్కువగా వింటున్నాం మనం. అసలు ఏంటి ఈ లవ్ బ్రేకప్స్ ఏంటి? అసలు లవ్ ఎందుకు పుడుతుంది? మళ్ళీ ఎందుకు బ్రేకప్ అవుతుంది? అసలు ఏంటి ఈ రెండిటికి మధ్య డిఫరెన్సెస్ అండ్ అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే సైకలాజికల్ గా కానీ అండ్ ఒక ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కానీ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా ఒక పర్సన్ కి ఆపోజిట్ పర్సన్ మీద అట్రాక్షన్, లవ్, కేరింగ్ అనేది షార్ట్ టైంలోనే అనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే దగ్గరగా వచ్చి కొన్ని రోజులు వీళ్ళు లైఫ్ని లీడ్ చేస్తూ కొంత జర్నీతో వీళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఇంకా ఈ జర్నీ పైన ఈ లైక్ ఈ పర్సన్ పైన అండ్ ఈ పర్సన్ ఫీలింగ్స్ పైన అండ్ వీళ్ళ బిహేవియర్ పైన వీళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఒక సైంటిఫికల్లీ అండ్ మనం చూసుకుంటే చాలా వరకు ఇది రీసెర్చ్ లో కూడా ప్రూవ్ అయింది. అయితే హార్ట్ఫుల్ లవ్ అనేది, హార్ట్ఫుల్ కనెక్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే బై బర్త్ నుంచి ఒక క్రమశిక్షణతో పెరగడం అండ్ దానితో పాటు కొన్ని వాల్యూస్, కొన్ని ఎథిక్స్ అనేవి తెలిసిన ఫ్యామిలీలో నుంచి రావడం. ఇలా ఉన్న పర్సన్స్ ఏంటి అంటే వీళ్ళు ఆ పర్సన్ లో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వాళ్ళని వదులుకోవడానికి ఇష్టపడరు అండ్ చాలా వరకు మార్చడానికి ట్రై చేస్తారు. అండ్ ఇంకా వాళ్ళ ఓపిక ఎలా ఉంటుంది అంటే 2 దెబ్బలు కొట్టినా కూడా భరించి లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటారు. అయితే ఎటువంటి టైంలో ఇంత మంచి పర్సన్స్ వీళ్ళని వదిలేయాలి అని అనుకుంటారు అంటే వాళ్ళ ప్రాణానికి ఏమైనా థ్రిటనింగ్ ఉన్నప్పుడు ఒకటి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళతోటి బాగున్నట్లుగానే ఉంటూ ఇంకొక పర్సన్ తోటి మళ్ళీ రిలేషన్ పెట్టుకున్న సిచ్యువేషన్ లో ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి మనీ మైండెడ్, అంటే డబ్బు ఇస్తేనే నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు నాకు మనీ ఇస్తేనే నీతో నేను లైక్ సంసారం చేస్తాను, అండ్ నువ్వు మనీ ఇస్తేనే నీతో పిల్లల్ని కంటాను, నీ ప్రాపర్టీస్ నా పైన పెడితేనే నేను నీతో ఉంటాను అని కొంతమంది మనీ మైండెడ్ పర్సన్స్ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు బ్రేకప్ చెప్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు ఏంటి అని అంటే ఈ బ్రేకప్స్ ఒకందుకు బ్రేక్ చెప్పడమే మంచిది. ఎందుకు అని అంటే ఇటువంటి వాళ్ళు ఫ్యూచర్ లో ఏదైనా చేయొచ్చు. సో ఇటువంటి వాళ్ళతో లైఫ్ అండ్ రిలేషన్ అనేది అంత కరెక్ట్ కాదు. ఇదొకటి. అండ్ ఈ లవ్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రకరకాల అఫైర్స్ ఉంటున్నాయి సొసైటీలో చూసుకుంటే. పాకెట్ మనీకి ప్రేమే అండ్ బ్యూటీ పార్లర్ కి ప్రేమే, లైక్ షాపింగ్ కి వెళ్ళాలన్నా లవ్ చేస్తున్నారంటారు. అండ్ దానితో పాటు తెలిసి తెలియని వయసులో వచ్చే ఈ ప్రేమలన్నీ కూడా డిపెండ్స్ ఆన్ హార్మోన్స్ ప్రభావం. హార్మోన్స్ ఏంటి అంటే వీళ్ళు గ్రోత్ అయ్యే ఏజ్ లో అవి కూడా బాగా రైజ్ అవుతూ ఉంటాయి, బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ లో వీళ్ళకి ఆపోజిట్ జెండర్ ని చూసినప్పుడు ఇటువంటి అట్రాక్షన్స్ అనేవి కామన్. అయితే వీళ్ళకి ఆ టైంలో కరెక్ట్ పర్సన్ పక్క నుండి కరెక్ట్ గైడెన్స్ ఉంటే వీళ్ళకి ఇది ఎఫెక్ట్ అవ్వకుండా, వీళ్ళు ఆ ట్రాప్స్ లోకి పడకుండా అండ్ సేఫ్ సైడ్ లో ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో, నిజమైన ప్రేమ అనేది 2 సైడ్స్ కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎప్పుడూ ఉండవు. అంటే నువ్వు నాకు అది తేవాలి, నువ్వు నాకు అది కొనాలి, ఇటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ డిమాండ్స్, ఓవర్ ఆర్గ్యూస్ అనేవి ఏమీ ఉండవు. మ్యూచువల్ గా వెళ్ళిపోతారు, అండర్స్టాండింగ్ తోటి ఉంటారు, ఒకరికి నచ్చింది ఒకళ్ళు చేసి పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ మధ్య ఎక్కువ గొడవలు ఉండవు, ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఎక్కువగా ఆర్గ్యూస్ ఉండవు. లవ్ కూడా మరీ అంత ఎక్కువగా ఉండదు, అసలు లేదని కాదు, అంతా కూడా ఒక మోడరేట్ గా ఉంటుంది. ఓన్లీ ఇక్కడ ఉండేది ఏంటి అంటే అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. ప్రేమ కన్నా కూడా అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమ అనేది ఈ రోజు ఉన్నంత రేపు ఉండకపోవచ్చు, ఈ రోజు ఉన్నంత ఒక 4-5 సంవత్సరాల తర్వాత అసలు ఉండకపోవచ్చు. బట్ అండర్స్టాండింగ్ అనేది స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకుంటే అది లైఫ్ లాంగ్ కూడా అండర్స్టాండింగ్ కంటిన్యూ అయితే ఆటోమేటిక్ గా అండర్స్టాండింగ్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీలో లవ్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళ కోపంలో ఉన్నప్పుడు ఒకళ్ళు కామ్ డౌన్ అవ్వడం, అండ్ ఒకళ్ళకి తినాలనిపించినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ కోసం తినడం, అండ్ వీళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళు వండినప్పుడు వీళ్ళని కొంచెం అప్రిషియేట్ చేయడం, అండ్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని చిన్న చిన్న గిఫ్ట్లు, అంటే గిఫ్ట్లు అంటే ఏవో పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్న గిఫ్ట్లు, అండ్
వీళ్ళకి ఉన్న బడ్జెట్‌లోనే చిన్న చిన్న ప్లేసెస్‌కి తీసుకెళ్ళడం. ఇటువంటివన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ మ్యారేజ్ లైఫ్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండటానికి కూడా ఇటువంటి చిన్న చిన్నవి ఫాలో అయితే ఫ్యామిలీలో అండ్ ఆ పర్సన్స్‌కి మధ్య ఇష్యూస్ రావడం, ఆర్గ్యూస్ రావడం, బ్రేకప్స్ రావడం చాలా వరకు కంట్రోల్ అవుతాయి. బట్ మనీ తోటి, ఎమోషన్ తోటి, బ్యాక్‌గ్రౌండ్ తోటి గేమ్ ఆడుకునే పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఏ ప్రేమ ఉండదు, అండర్‌స్టాండింగు ఉండదు అండ్ మ్యారేజు ఉండదు. వాళ్ళ లైఫే చివరికి కొలాప్స్ అయ్యే పొజిషన్‌కి వెళ్తారు. బోత్ జెండర్స్ లైక్ మేల్ అండ్ ఫీమేల్. సో, అందుకని దయచేసి ఇటువంటి మైండ్ ఉన్న వాళ్ళు చేంజ్ అవ్వాలి. ఇటువంటి వాళ్ళతో ప్రేమలు ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా మీరు కొంచెం ఆలోచించి మీ లైఫ్ కోసం మీరు ఏం చేయాలి అనేది వన్స్ మీరు థింక్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత అంతా అర్థమయ్యే ఉంటుంది. సో, ఎవరికైనా ఈ బ్రేకప్స్, డిప్రెషన్, సూసైడ్ థాట్స్ ఇటువంటివి బాగా వస్తూ ఉండడం, లైఫ్‌లో స్టెప్ తీసుకోకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు మంచి సైకియాట్రిస్ట్ ఆర్ మెంటల్ హెల్త్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. సో, అయితే ఎవరికైనా దీని గురించి కౌన్సెలింగ్ కావాలి అంటే క్లినిక్ మీద మన నెంబర్ ఉంటుంది. కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.